నమస్కారం ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. నేటి మన ధర్మ సందేహాలను నివృత్తి చేయడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు శ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు. వారిని అడిగి జ్యోతిషపరమైన మన ధర్మ సందేహాలను నివృత్తి చేసుకుందాం. నమస్కారం గురుజీ. నమస్కారం అమ్మా. గురుజీ, శుక్రమౌఢ్యం అంటే ఏంటో మా ప్రేక్షకుల కోసం చాలా బాగా వివరించారు. అలాగే గురుమౌఢ్యం అంటే ఏంటి, దాని ఫలితం ఏ విధంగా ఉంటుందనేది మా ప్రేక్షకులు. ఇక గురు మౌఢ్యం అనేసరికి ఇక్కడ గురుడు రవి కలిసి ఒకే స్థానంలో ఒకే నక్షత్రం మీద ఒకే రాశిలో ఉండడం గురు మౌఢ్యం అంటమాట. ఈ గురు మౌఢ్యం ఉన్నప్పుడంటే గురు బలం అనేది తగ్గిపోతుందన్నమాట. సో గురుడికి ఉన్న అస్తంగం తరుగుతాడనమాట. సో శుక్రమౌఢ్యం ఉంటే ఒక రకమైన ఫలితం, గురు మౌఢ్యం అంటే ఒక ఫలితం అన్నమాట. ఇప్పుడు ఏంటంటే సంతాన విషయంకి చాలా మందికి ఇబ్బంది కలుగుతుంటారనమాట. పంచమ స్థానంలో చూస్తుంటారు, సంతానం కలగలేదు, వివాహ అనంతరం కూడా చాలా సంవత్సరాల వరకు సంతానం కలగలేదని అంటుంటారు. దీని కారణంలో ఒక భాగం ఏంటంటే గురు మౌఢ్యంలా కానీ శుక్రమౌఢ్యంలా కానీ పుట్టినప్పుడు సంతానం కలగడానికి కొంచెం ఇబ్బంది కలుగుతుందని చెప్తామన్నమాట. కారణం ఏంటంటే శుక్రకణాలు ఎప్పుడైతే బలహీనపడతాయో, మనుషులు ఆ శుక్రకణాలు ఎప్పుడైతే తక్కువగా ఉంటాయో అప్పుడు సంతాన ఉత్పత్తికి చాలా ఇబ్బంది కలుగుతుందన్నమాట. అంచేత మనం ఏం చేస్తామంటే ఈ శుక్రమౌఢ్యం ఉన్నా గురుమౌఢ్యం ఉన్నా అంటే శుక్రమౌఢ్యం అంటే సంతానమే కలగదని, గురుమౌఢ్యం అంటే మగ సంతానమే కలగదని జ్యోతిష్యం చెప్తుందన్నమాట. సో ఈ విధంగా గురుమౌఢ్యం ఉన్నప్పుడు పరిస్థితుల్లో ఆ సమయంలోని శుభకార్యాలు చేయకుండా ఉండడం చాలా అవసరం పడుతుంది అనమాట. అది అయిన తర్వాత మనం చేయడానికి ప్రయత్నం చేయగలిగితే ఫలితాలు బాగుంటాయని చెప్తాం. అంచేతంటే ఇక్కడ జ్యోతిష్యం ఏమంటారు ప్రత్యేకత అంటే గురు మౌఢ్యం ఉన్న సమయంలోని, ఇప్పుడు జ్యోతిష్యం అంటే మన పంచాంగం మనం చూపిస్తారు ప్రతి సంవత్సరం గురుమౌఢ్యం శుక్రమౌఢ్యం అంట. గురుమౌఢ్యం ఉన్న సమయంలో ప్రత్యేకించి గురుమంత్ర సాధన చేసుకోవడం ప్రయత్నం చేస్తే మనకు అప్పటి వరకు ఉన్న జ్ఞానం కూడా ఒక్కొక్కసారి ట్రాన్సిట్లో గురుమౌఢ్యం వచ్చినప్పుడు అంటే 1 నెల 2 నెలలు వచ్చినప్పుడు మనం ఏం ఆలోచిస్తాం, ఏ నిర్ణయాలు తీసుకుంటాం, అవన్నీ కూడా కొంచెం అప్స్ అండ్ డౌన్స్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. అంచేత గురుమంత్ర సాధన చేయడానికి ప్రయత్నం చేయగలిగినప్పుడు ఏంటంటే డెఫినెట్గా ఏంటంటే దాన్ని అధిగమించి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయగలుగుతాం. దానివల్ల ఒక సక్సెస్ కనబడే అవకాశం ఉంటుందన్నమాట. సో ఈ గురుమౌఢ్య సమయాన్ని కానీ శుక్రమౌఢ్య సమయాన్ని కానీ చాలా జాగ్రత్తగా ఒక దీక్షలా ఒక మంత్ర సాధన చేయడానికి ప్రయత్నించండి, ఫలితాలు కూడా బాగుంటాయని చెప్పగలుగుతాను. ఓకే, నెక్స్ట్ కాలర్ గురూజీ రామారావు గారు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారండి. నమస్కారం రామారావు గారు. రామారావు గారు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? రామారావు గారు టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టండి. నమస్కారం, చెప్పండి రామారావు గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? చెప్పండి, మీ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ ఏమండి? కొంచెం క్లియర్గా చెప్పండి, టీవీ వాల్యూమ్ తగ్గించి. 21/87 అండి. టైం అండి? టైం అండి? ఏ ఊళ్ళో పుట్టాడండి? సరే అండి, ఇప్పుడు ఏం చేస్తున్నాడు బాబు, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? సక్సెస్ అవ్వట్లేదు అంటే అతని భవిష్యత్తుకు సంబంధించి ఏది బాగుంటుంది, ఏం చేయాలి తెలుసుకుందాం. సరే అండి, బాబుది ఇక్కడ పుష్యమి నక్షత్రం అయిందండి, కర్కాటక రాశి అయింది. లగ్నం చూసుకున్నప్పుడు ఇక్కడ వృషభ లగ్నం అయింది. ప్రస్తుతానికి బుధుడి యొక్క మహార్దశ నడుస్తానండి. బుధుడు అనేవాడు ఏంటంటే ధన పంచమాధిపతి అనమాట. ఆ ధన పంచమాధిపతి దశ నడవడం ఒక రకంగా మంచిదే అంటాం. అయితే ఈ బుధుడు యొక్క మహార్దశలో కూడా ఏంటంటే అంతర్దశ చంద్రుడి యొక్క ప్రభావం ఉంటుందన్నమాట. ఈ చంద్రబుధులు ఇద్దరికి పడదన్నమాట. వాడు పరస్పర వైర కారణంగా మన జీవితాలతో ఆడుకున్నట్టుగా ఉంటుందన్నమాట. ఈ చంద్రుడు మనోకారకుడు, బుధుడు మేధస్కారకుడు. ఈ రెండు మనసుతో బ్రెయిన్తో అయ్యే పనులు అనమాట. అంటే ఒకరంటే ఒకరు పడకపోవడం వల్ల అంటే ఆ క్లారిటీ అనేది ఇవ్వకుండా, గ్రోత్ ఇవ్వకుండా కొంచెం ఇబ్బంది పెట్టే స్థితిలో ఉంటాడనమాట. అంచేత 2012 మార్చి నుండి కూడా బాబు చదువుతున్నా కూడా ఎందుకో కాన్సన్ట్రేషన్ లేకుండా ఉండడానికి కారణం అదనమాట. ఇది ఆగస్టు తర్వాత నుండి సంపూర్ణంగా మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది. అయితే ఇటువంటి పరిస్థితుల్లో ఇక్కడ మేధస్సు పెంచుకోవడం అవసరం. ఎందుకంటే చదువుకున్న పిల్లవాడికి మనసు కంటే మేధస్సుకి ఆధిపత్యం వహిస్తాం. ఎందుకు మేధస్సు అద్భుతంగా ఉంటే చదువులో, సంస్కారంలోని, తర్వాత సెటిల్మెంట్స్లో బాగుంటుందన్నమాట. ఆ తర్వాత మనసు సంగతి మనం ఆలోచించుకోవచ్చు. అంచేత ఇక్కడ బుధుడు యొక్క బలాన్ని పెంచడం చాలా అవసరం పడుతుందన్నమాట. అంచేత బాబుకి ఏం చేస్తారంటే గరుడు పచ్చాన్ని ఒక రత్నాన్ని చిరువేలు పెట్టడానికి ప్రయత్నించండి, కనీసం ఒక 4 క్యారెట్స్ వరకు. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మీరు బాబు సెటిల్మెంట్ PG 1 అంటున్నాం కదా, ఎప్పుడైతే మేధస్సు పెరుగుతుందో క్లారిటీ అనేది ఇస్తారనమాట. తన గమ్యం ఏమిటో తెలుసుకోవడానికి బుధుడికి సంబంధించిన విష్ణు సహస్రనామం రోజు ఒకసారి వినడానికి ప్రయత్నం చేయించండి. లేదంటే ఇవాళ రేపు సెల్లో కూడాను అందరూ రికార్డింగ్ చేసుకుంటున్నారు కాబట్టి ఆ విధంగా సెల్కి చెవులకేమో అవేదో ఇయర్ రింగ్స్ ఉంటాయి, అవి పెట్టుకుని చక్కగా విష్ణు సహస్రం రోజుకోసారినైనా వినమని చెప్పండి. ఈ రెండింటి వలన ఏంటంటే మంచి మేధస్సు పెరగడం, అద్భుతమైన స్థితి ఏర్పడడం జరుగుతుంది. సుమారుగా 2013 ఆగస్టు తర్వాత మీ అబ్బాయికి జీవితంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా సంపూర్ణంగా గ్రహాల అనుకూలత కూడా వస్తుందని చెప్పగలుగుతామండి. నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం గురుజీ. నరసింగారావు గారు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. నమస్కారం నరసింగారావు గారు. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? మా పిల్లడు బీటెక్ చేసిండండి, జాబ్ లేదు.
మీ పిల్లల డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేసు, అలాగే మీ పిల్లల గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్న సందేహాన్ని గురూజీకి వివరించండి. హలో, నమస్కారం సార్. నమస్కారం అండి, చెప్పండి. మా పిల్లోని డేట్ ఆఫ్ బర్త్ 23 సెప్టెంబర్ 1987, టైం మార్నింగ్ 12:30. అంటే అర్ధరాత్రి అండి? 22 తారీఖు రాత్రి 12:30, అంటే 23 తారీఖు కదా అండి? అవునండి, అవునండి, 23 వస్తుంది. అయితే 23/9/1987. ఏ ఊళ్ళో పుట్టారండి? హైదరాబాద్. సరే అండి, ఇప్పుడు ఏం చేస్తున్నాడు, ఏం తెలుసుకోవాలనుకున్నారు మీరు? ఇప్పుడు బీటెక్ చదివి జాబ్ సరిగ్గా దొరకలేదండి. మరి అమ్మవారి గుడికి మాత్రం గణపతి గుడికి రెగ్యులర్ గా పోతా ఉంటుంటాడు, టైం బాగలేదు అది. ఆహా, సరే అండి. ఉత్తరా నక్షత్రం అయిందండి మీ అబ్బాయిది. ఇక్కడ ఉత్తరా నక్షత్రం కన్యారాశి అయింది. లగ్నం కూడా ఇక్కడ చూసుకున్నప్పుడు అంటే మిథున లగ్నం అయిందండి. ప్రస్తుతం గ్రహ అనుకూలత చూసుకుంటే రాహు మహర్దశ నడుస్తోంది. రాహు మహర్దశలో కూడా అంతర్దశ గురు ప్రభావం కనబడుతోంది. ఇక్కడ 2 లాజిక్స్ ఉన్నాయండి. ఒకటి రాహు మహర్దశ, రెండోది గురుడు అంతర్దశ అండి. మీ లగ్నం చూస్తే మిథున లగ్నం. మిథున లగ్నానికి బుధుడు అధిపతి, లగ్నానికి యోగకారకుడు శుక్రుడు, ధనం పంచమ అంటే భాగ్య రాజ్యాధిపతి చూసుకుంటే ఇక్కడ ఉంటే శని మాట. సో ఇక్కడ ఏంటంటే శని, శుక్రుడు ప్లస్ బుధుడు వీడి యొక్క కాంబినేషన్లో సక్సెస్ అవ్వడానికి ఉంది తప్ప ఎక్కడ గురుడి ప్రభావం వల్ల సక్సెస్ అవుతుంది ఎక్కడ చెప్పట్లేమాట. సో ఇక్కడ అంతర్దశలో గురుడు 2011 ఫిబ్రవరిలో వచ్చాడు. వాడు 2013 జూలై వరకు ఉంటాడనమాట. సో ఈ గురుడు వచ్చిన తర్వాత నుండి ఆ అబ్బాయి జీవితంలో ముందు స్థాయి వెళ్ళకుండా అంత ఇబ్బంది పడుతుందని చెప్పడానికి అవకాశం ఉందండి ఇక్కడ. సో 2013 జూలై తర్వాత సెటిల్మెంట్స్ చాలా బాగుంటాయి. అది గ్రహాల అనుకూలత సంపూర్ణంగా ఉంటుంది. అయితే ఇప్పుడు మీరు చేయవలసిన పని ఏంటంటే ప్రత్యేకించి ఈ లగ్న బలం పెంచడం అవసరం పడుతుంది. మిథున లగ్నానికి అధిపతి బుధుడు కాబట్టి ఈ మేధస్సు అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎలా రాస్తే మన మేధస్సు అవసరం ఉంటుందో ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వడానికి కూడా ఈ మేధస్సు అద్భుతంగా పనిచేయాల్సి వస్తుందన్నమాట. అంచేతంటే బుధుడు సంబంధించిన ఇక్కడ గరుడు పచ్చ అనే రత్నాన్ని పెట్టించి తర్వాత ఇక్కడ మేధా దక్షిణామూర్తి స్తోత్రాన్ని నిత్యపారాయణ చేయించనమాట. ఈ మేధా దక్షిణామూర్తి స్తోత్రం అనేసరికి అదొక శ్లోకం బీజాక్ష మంత్రంతో కలిసి ఉంటుంది. అది రోజు కనీసం 100 నిమిషాలు చదివించిన ప్రయత్నించండి. దీనివల్ల మేధస్సు, ఆలోచన శక్తి, జ్ఞాపక శక్తి ఇవన్నీ పెరిగే అవకాశం ఉంది. తర్వాత మంచి సెటిల్మెంట్ అయ్యే అవకాశం ఉంది. 2013 జూలైతో గ్రహ అనుకూలం అయిన తర్వాత బాగుంటుంది. మరొకసారి చెప్పగలుగుతాం. ధన్యవాదాలు గురూజీ, మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా ప్రేక్షకులకు జ్యోతిషపరమైన ధర్మ సందేహాలను నివృత్తి చేసింది. నమస్కారం.